హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా బోనాల జాతర అయితే మొదలైపోయింది. సికింద్రాబాద్ లో మహంకాళి అమ్మవారి జాతర అయితే ప్రారంభం కానుంది. బోనాల్లో మాత్రమే ఎందుకు పోతురాజన్నలు కనిపిస్తుంటారు? వాళ్ళ మీద ఎక్కువగా చేతబడులు జరుగుతాయి అంటుంటారు. చేతబడులు అంటే వెనకట పూర్వకాలంలో ఎవరన్నా చూసి భయపడతారా మిమ్మల్ని? ఒక ఎల్లమ్మ గుడి ఉంది ఇసుబూడల, యాదగిరి నగర్ ఎల్లమ్మ గుడి ఉంది. ఆ గుడి కాడ గావు పట్టిండు, ఇట్లా వెళ్ళిపోతుంది ఆట. చేతోడు కాదు, మొత్తం నోరుతోటి ఇట్లా. అమ్మవారు మీదకి రావడానికి మీరు క్షుద్ర పూజలు చేస్తారు, నరబలు ఇస్తుంటారని కొంతమంది వ్యాఖ్యలు చేస్తుంటారు. పోతురాలు దెబ్బలు ఎందుకు కొడతారు అంటే, అందరికీ నమస్కారం, నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆదాన్. హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా బోనాల జాతర అయితే మొదలైపోయింది. ముఖ్యంగా రేపు 9వ తారీఖు నుండి సికింద్రాబాద్లో మహంకాళి అమ్మవారి జాతర అయితే ప్రారంభం కానుంది. సో ఈ రోజు మనతో ఒక ముఖ్య అతిథి అయితే ఉన్నారు. ఆయన ఎవరంటే, బోనాలు అనగానే మనకు గుర్తొచ్చేది పోతురాజు అన్నలు. దాదాపు 10 ఏళ్లుగా పోతురాజు వేషధారణ వేస్తున్న తల్వార్ సాయి పోతురాజు అన్న అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అమ్మ. ఫస్ట్ అంటే మా డాడీ వేసేది, మా పెద్దనాయన వేసేది, మా తాతలు వేసేది. తరతరాలుగా వాళ్ళు వేసుకుంటూ వస్తూ ఉన్నారు. 50 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. నేను స్కూల్ చదువుతున్నప్పటి నుంచి ఇక నాకు వేయాలి అని మా డాడీ ఎంబడి పోతుండే. బోనాల పండుగ రాగానే ఆయన వేస్తుంటే నేను కూడా వేయాలి ఎప్పుడైనా ఒకసారి అన్నట్టు ఇట్లా అనిపించేది. నేను 6th క్లాస్లో 5th క్లాస్ ఉన్నప్పటి నుంచి ఎంబడి పోతుండే. 7th క్లాస్లో వేసిన. 7th క్లాస్లో వేసినప్పుడు ఇక స్కూల్లో వేయించిండు మా డాడీ. ఆ తర్వాత ఇక నెక్స్ట్ ఇక కొంచెం పెద్దగా అయిపోతాం. ఒక 2-3 సార్లు స్కూల్లో వేసిన. స్కూల్లో అయిపోయినాక బయట ఆర్డర్లు వచ్చినాయి, ఆర్డర్లు వేసిన. వేయడం మన ఇసుబూడ చెక్ పోస్ట్ ఉంది, మన నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గారి ఇంట్లో. వాళ్ళ ఇంట్లో ప్రతిసారి ఇక వేస్తామన్నట్టు మనం. మా పెద్దనాయన ఆన్వాయితీగా వచ్చింది, మా పెద్దలు వేసిరు కాబట్టి మనం కూడా వేయాల్సి వచ్చింది. గావు పట్టడము, గుమ్మడికాయలు కొరకడము ఇవి మా పెద్దనాయన చేసేది. తర్వాత మా నాన్న చేసిండు. మా నాన్న తర్వాత ఇప్పుడు నేను. దీన్ని ఇట్లనే నడిపించుకుంటా పోతా ఉన్నాం. ఇలా ఆనవాయితీగానే వేయాలని రూల్ ఏమన్నా ఉందా, లేకపోతే స్వతహాగా వేయాలనిపించి కూడా వేయొచ్చా? వేయాలనిపించి అంటే ఇప్పుడు నాకు వేయాలనిపిస్తేనే నేను మా నాన్నతోటి పోతుంటే వేయాలనిపించి కోరిక అనిపిస్తేనే నేను వేసిన. ఆ అమ్మవారు కూడా కరుణించింది. అమ్మవారు భక్తి పూజలు రోజు అమ్మవారి ఎల్లమ్మ పూజలు మంగళవారం ఇట్లా చేస్తుంటాం మా ఇంట్లో. ఆదివారం వస్తే మల్లన్న స్వామికి ఆ శివుడు లెక్క మనం భావించి మనం ఈ పోతురాజు వేస్తుంటాం. ఎవరైనా వేయచ్చు, కానీ దీనికి కళా ఉద్యమం కాబట్టి ఎవరైనా వేయచ్చు, దీనికి తప్పులేదు. దాదాపు ఒక 10 ఏళ్ళుగా మీరు ఈ వేషధారణ వేస్తున్నారా? కంపల్సరీ వేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ బోనాలు వస్తున్నాయి, ఆర్డర్లు కూడా వచ్చినాయి. అక్కడ శంషాబాద్లో, షాద్నగర్లో, ఇక్కడ ఇసుబూడ, బోరబండ ఇక్కడ వస్తూనే ఉంటాయి. ఇక మనకి పిలుస్తూనే ఉంటారు, అన్నా నువ్వు మంచిగా వేస్తావు, నువ్వు రావాలి కంపల్సరీ. అంటే మీరు దాదాపు 10 ఏళ్ళుగా వేస్తున్నారు కదా, మీకు ఎప్పుడన్నా అమ్మవారు కనిపించారా? అమ్మవారు కనిపించడం ఏంది, మనం వెళ్తున్నప్పుడు మనకే వచ్చేస్తుంది అమ్మవారు, మన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. బోనం ఎత్తుకొని ఉంటారు కదా ఆడవిల్లలు, వాళ్ళ రూపంలో అమ్మవారు మన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ఆమె ధైర్యం ఇస్తేనే కదా మనం ఈ పోతరా చేసి ముందడికి వెళ్తూ ఉంటాము. ఇట్లా గజ్జలు గల్గల్లు ఆడుకుంటే మన ఓర దుక్షశక్తులు వచ్చిన అమ్మవారికి రాక్షసులు ఎదురొచ్చిన ఈ సప్పుడికి అవతారంకి పసుపు కుంకుమ అలంకారం చేసుకొని గంభీరంగా వెళ్తుంటే ఏమున్నా కానీ వెనకలకి వెళ్ళిపోతాయి అన్నట్టు. అసలు బోనాల ప్రాముఖ్యత ఏంటి? బోనాల్లో మాత్రమే ఎందుకు పోతురాజన్నలు కనిపిస్తుంటారు? ఎందుకంటే 7 అక్కచెల్లెలు ఉంటారు. కాశమ్మ, పోషమ్మ, మాంకాళి, భద్రకాళి, ఇట్లా దుర్గమ్మ, ఎల్లమ్మ, డొక్కులమ్మ, మైసమ్మ, కాళికమాత, ఇట్లా అమ్మవారు మస్తు మంది ఉన్నారు. ఆ అమ్మవారికి ఒక నీడ రక్షణగా అమ్మవారు బయటికి వస్తూ ఉంటుంది. ఇట్లా ప్రజలను చూడడానికి ఆ బోనాలు ఏంటంటే ఒక నైవేద్యం. బొడ్రాయి కాడ అమ్మవారికి పెట్టాలి.
మా పైన కూలిగడ్డ చింతపండు ఇవన్నీ వేస్తుంటారు. అమ్మవారికి ఒక నైవేద్యం లెక్క పరమాన్నం లెక్క చేసుకొని సాంప్రదాయంతో పసుపు కుంకుమ కొత్త కుండ తీసుకొని బోనాలు పెట్టుకొని యాపకొమ్మలు పెట్టుకొని శివసత్తులు ఉంటే శివసత్తుల ఈ రంగాలతోటి ఈరగోల ఈ రంగాలు డప్పు మేళాలతోటి ఇట్లా గ్రాండ్గా చేస్తారు అన్నట్టు. బోనాల పండుగ అంటే ఒక సంబురం. బోనాల పండుగ అంటే ఇక ఒక మన తెలంగాణలో ఒక కళా వృద్ధి ఎట్లనో మనం చెయ్యాలి. ఇప్పుడు ఏమైనా బయట ఇంట్లో ఏమైనా అనరాని ఏమైనా ఆపదలు వచ్చినా కానీ ఎట్లా చేయలేకపోతున్నాం మిస్ అయిపోతున్నాం అని ఆడవాళ్ళు ఫీల్ అయిపోతుంటారు. చేయాల్సింది అసలుకి ఇట్లా అనుకోకుండా అయిపోయింది చేయలేదు అట్లా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే ఈ బోనాలు చేస్తే మనకు కూడా మంచిగా ఉంటుంది, అమ్మవారు కూడా శాంతి ఉంటుంది. అందుకే ఈ బోనాలు చేసే ముందు అమ్మవారు ఎత్తుకొని వెళ్తున్నప్పుడు బోనాలు పోతురాజులు కంపల్సరీ ముందు అడుగులు ఆడుకుంటా పాడుకుంటా వెళ్తుంటారు. అంటే అమ్మవారికి రక్షణగా పోతురాజు అన్నలు ఉంటారంటారు. రక్షగా అంటే ఇప్పుడు చాలా మంది పోతురాజుల వేషం వేస్తుంటారు కదా, వాళ్ళ మీద ఎక్కువగా చేతబడులు జరుగుతాయి అంటుంటారు. అది ఎంతవరకు నిజం? చేతబడులు అంటే వెనకట పూర్వకాలంలో చేస్తుండే చేతబడులు. ఇప్పట్లో ఎవరు ఏం రాకున్నా కానీ ఇట్లా జుట్లు పెంచేసి ఇట్లా గడ్డం పెంచేసి అట్రాక్షన్ చూపించి నేనేమో చేస్తున్నా అన్నట్టు షో చేస్తాను అన్నట్టు. అట్లా చేయకుండా ఇప్పుడు ఈ కాలంలో అట్లా చేతబడులు అనేది ఏం ఉండేవి. కాకపోతే అప్పట్లో చేసేది. ఇప్పుడు ఎవరైతే ఈ జనరేషన్లో అయితే ఎవరు చేయరు. అంటే మీది ఒక వెంట్రుక దొరికినా లేకపోతే మీ వెనకాల ఈ పసుపు ఏదైతే ఉందో ఆ పసుపు మీతో డాన్స్ చేస్తూ ఈ గోర్లో ఒక పసుపు ముద్ద దొరికినా సరే దాంతో కూడా చేతబడులు చేస్తుంటారంట. చేతబడులు చేస్తున్నారంటే ఇప్పుడు పూర్వకాలం పెద్ద మనుషులు ఉంటారు ఊర్లల్లో. ఇప్పుడు ఇక్కడ ఉన్నోడు పగ దుష్మని ఏమైనా ఉంటాయి కదా, మక్బరి ఇట్లా ఇట్లా చేస్తుంటారు, దుష్మన్లు చేస్తుంటారు. పగ ఉన్నోళ్ళు కొట్లాటలు ఏమైనా ఉన్నోళ్ళు ఏం చేస్తారని అంటూ మనకు తెలియకుండానే మన దాంట్లోనే మన తోటి ఉండేటోళ్ళే ఎంబట్లోనే ఇది దేరా అద్దేరా అని చెప్పి ఇన్ఫర్మేషన్ చెప్తుంటారు. ఆడు తీసుకుపోయి ఇవ్వడం జరుగుతుంది. ఆడు పోయి ఇంకా ఊర్లో పెద్ద మనిషి ఎవరైతున్నారో ఆ పెద్ద మనిషితోటి ఇట్లా చేపిస్తూ ఉన్నట్టు. ఇప్పుడు కూడా ఊర్లలో చాలామంది ఉన్నారు చేతబడి చేసేటోళ్ళు, కానీ కనిపించరు. వాళ్ళకి ఏం తెలియనట్టే సింపుల్గా ఉంటారు. చేతబడి చేస్తారు కానీ అంతా ఈ జనరేషన్లో అయితే నమ్మం. మీ మీద ఇటువంటి ప్రయోగాలు ఏమన్నా ఎప్పుడైనా జరిగినట్టు మీకు అనిపించింది? మనకు ఒక గురువు ఉంది కాబట్టి ఇప్పటిదాకా మనకి ఎటువంటి ఆటంకం జరగలేదు. ఎప్పుడైనా మన గురువు మనకు నిమ్మకాయలు తీసేయడం, కొబ్బరికాయలు కొట్టడం, మూలన దండకాలు వేయడం, పోతురాజు దండకాలు అవి వేసినప్పుడల్లా పానం ఇట్లా జలకరించడం, ఈ ఎంటికలన్నీ లేచి నించోవడం, బేకోట్లు రావడం, ఏవో అనుకుంటా బేకోట్లు రావడం, గంభీరంగా అయిపోతాం. మన ఫేస్ కళ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఎట్లా అంటే ఉగ్ర రూపంగా కనబడుతుంది అన్నట్టు. ఎట్లా కళ్ళు ఎర్రగా అవుతుంటాయి. మనకి ఏమవుతుందో మనకు తెలియదు ఆ టైంలో. తర్వాత ఆ టైంలో ఏం అర్థం కాదు. మనకు బయటికి వెళ్తున్నప్పుడు దండకాలు వేసి గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టినప్పుడు మనకేం సోయి ఉండదు. అమ్మవారి జాసలు వెళ్ళిపోతాం. అమ్మవారి అయితే ఎప్పుడైతే పిలుస్తుందో మనని ఆమె దృష్టిలో వెళ్ళిపోతాం. ఆ పొగ వేస్తుంటారు, సాంబ్రాణి ఊద్దాని గుగ్గిలం మైసా చేస్తుంటారు. ఆ పొగ వేసినప్పుడల్లా మనకి ఎట్లా అంటే మొత్తం ఆ అమ్మవారి దృష్టిలోనే ఉండిపోయినాం అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అట్లా మనం ఇక దేవుడు రాగానే ఒక అమ్మవారి పలారం బండి తొట్టలు ఉంటాయి, బోనాలు ఉంటాయి. వీటి మీద మొత్తం ఒక 5-6 చుట్లు తిరిగినాక మనకి శాంతి చేస్తారు. మన ఎవరైతే మన గురువులు ఉన్నారో వాళ్ళు గురువులు శాంతి చేసి కొబ్బరికాయ నిమ్మకాయ తీసేసి మంత్రించి ఇట్లా శాంతి చేస్తారు. తర్వాత ఒక గ్లాస్ వాటర్ ఇస్తారు. వాటర్ ఇచ్చినాక తాగేస్తాం, మనం కూల్ అయిపోతాం. కొందరు అయితే తెలియని వాళ్ళు వేస్తారు కొత్తగా. వాళ్ళు వేసినప్పుడు ఏమవుతుందంటే నేను సోగ్గా వేయాలి ఆడాలి అన్నట్టు వాళ్ళకు ఉంటుంది. కానీ ఈ పద్ధతులు అనేది తెలియదు వాళ్ళకి. ఏం చేయాలి, ఎట్లుండాలి, ఏం కథ అనేది. మనకి ఎప్పుడైనా కానీ ఒక గురువు ఉండాలి, రక్షణ ఉండాలి. మన రక్షణ లేనిది మనం ఏడికి పోయినా ఎంత పెద్ద ఆర్డర్ పట్టుకున్నా ఆడ ఫెయిలే కావచ్చు, మనమే అడ్డం పడవచ్చు, ఆడ వేరేటోడు ఇంకో మంత్రకాడే ఉండొచ్చు, చెప్పలేం. ఎందుకంటే మన రక్షణ మనం చూసుకోవాలి. లేకపోతే మన గురువు మన దగ్గర రాకున్నా కానీ మనకు ఒక నిమ్మకాయ అయినా, ఒక కొబ్బరికాయ అయినా, ఒక తాయిత అయినా, ఏదో ఒకటి ఒక కాటికైనా మంత్రిచ్చి మనకిస్తాడు. మనం అది అక్కడ పెట్టుకోవడము, మనం గురువుని తలుచుకొని లాగేసుకోవడం, బండారి పెట్టుకోవడము, గంభీరంగా రెడీ కావడము. ఇప్పుడు కొత్తగా విగ్గులు కూడా పెట్టుకుంటారు స్టైల్గా కింది దాకా, ఇక్కడ వన్ సైడ్ మేకప్ ఇట్లా. వెనకట్లో అయితే మా నాన్న మా పెద్దనాయన ఇట్లా మొత్తం బండారి పసుపు కుంకుమ కాటికే విగ్గు పెట్టుకుంటుండే. ఇప్పుడు వేరే విగ్గులు పెట్టుకుంటారు. పైన కొప్పు, తెల్లయి ఎంటికలు, రాక్షక్ష ఇట్లా వెరైటీగా తయారవుతారు అట్రాక్షన్ కోసం. అట్లా చేయొద్దు. కాకపోతే వేసామంటే ఇంకో మీసాలు, గడ్డం, ఈడ ఐబ్రోస్, పెద్ద బొట్టు, పోతురాజు
నాలుగు ఎర్రగా కావడం. ఇది అసలైన పోతరాజు. ఇట్లాంటి లాగులు వేసుకోవాలి గజ్జలు. ఇంకా వెనకట వాళ్ళ గురువులు ఎట్లా నేర్పించారో అది వాళ్ళు అట్లనే వేసుకుంటారు. మా గురువు ఎట్లా నేర్పించిండో ఎట్లా పాటించాలో మా గురువు నేర్పించినట్టు నేను ఇదే ప్రకారంగా పోతున్నా. గురువులు చాలా మూలస్థానం అంటారు మీకైతే. గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువులు మెయిన్. ఎట్లా అంటే మన తల్లిదండ్రులు ఎట్లనో, మన శంకరుడు పార్వతి ఎట్లనో మనకి గురువులు అట్లా. ఆయన ఒక శక్తి ఉంటుంది కాబట్టి మనం ముందట అడిగేయగలుగుతాం. శక్తి లేనిది అయితే ఏడికి పోలేం అట్లా. ఇప్పుడు మీరు ఒంటికి పసుపు రాసుకుంటుంటారు కదా, ఆ పసుపు రాసుకున్నప్పుడు మీకు అసలు ఒక కొన్ని సెకండ్ల పాటు ఏది తెలియదంట కదా. ఆ పసుపు రాసుకోగానే అమ్మవారు మీ మీదకి వచ్చినట్టు అయిపోయి అసలు స్పర్శ కోల్పోతారు అంటుంటారు, అది నిజమేనా? నిజమే అండి. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు పసుపు కలిపి మనం గురువుని తలుసుకొని ఇట్లా పెట్టుకుంటాం, అమ్మవారిని తలుసుకొని పెట్టుకోగానే మనకి ఇవి ఎంటికలన్నీ లేచిపోవడం, ఇట్లా షాకింగ్గా ఇట్లా బేకోట్లు రావడం ఇట్లా అవుతుంటుంది అన్నట్టు. జలకిచ్చినట్టు అవుతుంది పానం అంతా. తర్వాత మొత్తం పేయ అంతా పెట్టేసుకున్నాక అంతే రెడీ అయిపోయినాక బయటికి వెళ్తామా, బలరం బండి ముంగటైనా తొట్టల ముంగటైనా ఒక ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు పొగేసేటప్పుడు అప్పుడు వస్తుంది అన్నట్టు దండకాలు వేసినప్పుడు. అప్పుడు నిజంగా వచ్చి ఒక 5 minutes 5 seconds 10 seconds 1 minute అట్లా వచ్చి వెళ్ళిపోతుంది. శాంతి అయిపోయినాక ఇక ఆడుకుంటా బ్యాండ్ బేజాలతోటి ఆడుకుంటా బోనాలు పండగ చేసుకుంటాం. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు ఎవరైనా? మా ఇంట్లో మా గల్లీలో మా బస్తీలో వేస్తాను నేను ప్రతి సంవత్సరము. ఇప్పుడుకి మా బస్తీలో వేయబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఎవరైనా చూసి భయపడతారా మిమ్మల్ని? మా గల్లీలో మా ఇంట్లో ఉన్న కిరాయిలు కూడా మొత్తం వచ్చి ఆ చెక్ పోస్ట్ కాడ నించుంటారు. నేను ఎప్పుడు వస్తాను బయటికి. 10:30కి ఎంట్రింగ్ అవుతుంది. మొత్తం రెడీ అయిపోయే వరకు బయటికి రాగానే ఇక నేను శాంతి అయిపోయినాక ఇక ఆడుకుంటూ పోతుంటా. నా దగ్గరకు వచ్చి ఇక ఫోటో దిగుతా అంటారు. ఫోటో దిగంగానే నేను జలకియంగానే ఆడికి ఇరుక్కుపోతారు. 4 ఎదురంగా ఒక్కొక్కరిని అయితే కొట్టిన అంగిలు చినిగిపోయినాయి. పోతురాలు దెబ్బలు ఎందుకు కొడతారు అంటే ఏమైనా కనిపిస్తేనే కొడతారు, లేకపోతే వాళ్ళకి మంచి కావాలని కొడతారు. ఇప్పుడు వాళ్ళకి అనుకున్న పనులు అయితలేవు. సంతానము లేకపోతే పెళ్ళి కాకపోవడము, వేరేది ఏదో రకరకాలుగా అప్పులో లేకపోతే ఇల్లు కావాలనో, మా బిడ్డ మారతలేదు, మా బిడ్డ కళ్యాణం అవుతలేదు, మా కొడుకు ఇంటలేడు, ఇట్లా రకరకాలుగా చెప్తుంటారు. కానీ ఆ సంబరంలో మనకి ఎవరు ఏం చెప్పరు. మనం ఎందుకో వాళ్ళకి చూడంగానే మనకి దెబ్బ పడిపోతుంది ఆటోమేటిక్గా. 5 దెబ్బలు 2 దెబ్బలు కొట్టించుకుంటే ఏది ఉన్నా కానీ ఫ్రీ అయిపోతుంది, అల్కగా అయిపోతుంది. ఆయనకి ఏం గాలి గీలి ఉన్నా కానీ సైడ్కి వెళ్ళిపోతుంది. ఈ బండారి కూడా ఇట్లా తీసి బొట్టు పెడితే ఆయనకి న్యాయం అయిపోతుంది, ప్రశాంతం కలుగుతుంది, ఇంట్లో కూడా మారుతాడు కొంచెం. ఈ వయసు వాళ్ళు మాత్రమే వేయాలని ఏమన్నా ఉంటుందా? వయసు కళా ఉద్యమంకి వయసు ఏమని ఉండదు. చిన్నపిల్లలు కూడా వేస్తారు. చిన్నపిల్లలు ఇంత వాళ్ళ అట్రాక్షన్ చూస్తే కూడా నువ్వు కూడా షాక్ అయిపోతావు, నువ్వే భయపడతావు. ఎట్లా అంటే హీరోలు వేసుకొని ఇట్లా అంటారు, అట్లా షాకింగ్ ఇస్తారు, అట్రాక్షన్ గంభీరంగా చూస్తారు. ఇట్లా ఎవరైనా వేయచ్చు, దీనికి ఏం తప్పు లేదు. కాకపోతే వేయాలి కానీ ఒక గురువు అయితే ఉండాలి. గురువు లేనిది అయితే ఏం చేయలేం. అడ్డం పడ్డాడు అనుకో ఎవరు వస్తారు? నువ్వు వస్తావా, నేను వస్తానా? ఆ టైంలో గురువు ఉండాలి. లేకపోతే గురువు ఇచ్చిన ఏమైనా ఆయుధాలు అయినా ఉండాలి, వాటర్ అయినా మంత్రించిన వాటర్ అయినా ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. గురువు కంపల్సరీ నేను అంటున్నా. మీరు ఈ వేషాలు ఇప్పుడు ఈ ఫెస్టివల్స్లో వేస్తుంటారు కదా, బోనాలు జాతరలకి, ఈ జాతరకి వెళ్ళండి ఈ జాతరకి వెళ్ళండి అని ఎవరైనా మీకు చెప్పే వాళ్ళు ఉంటారో మీకే డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉంటాయి? కొందరు చెప్తారు, కొందరు డైరెక్ట్గా ఫోన్ చేస్తారు. ఎట్లా అంటే మనకి పండుగలు చేస్తాం మనం, ఎల్లమ్మ కళ్యాణం, మల్లన్న కళ్యాణంలో ఒగ్గు కథలు, మా డాడీ మా పెద్దనాయన అందరూ ఇట్లా ఒక బృందం ఉండే మాది, ఒగ్గు సంఘం అన్నది ఉంది. ఇలా చాలా రకాలుగా హైదరాబాద్ జంట నగరాలు ఒగ్గు సంఘం అని కూడా పెట్టారు. రకరకాలుగా ఇప్పుడు మొత్తము లేనిలే అనుకుంటా ఒక 100 మంది పైననే అవుతారు టీం. ఎవరి టీం అలాగ ఉంటుంది, ఎవరి పండుగలు అలాగ ఉంటాయి. అక్కడ మేము పండుగలు చేసిన దగ్గర పాతిల్లులు మా పెద్దనాయన మా తాతకి ఇట్లా చేసిన, మా నాన్న వాళ్ళ గురువు వాళ్ళు చేసిన ఇంట్లల్లో పండుగలు ఉంటాయి కదా, వాళ్ళు ఫోన్ చేస్తుంటారు, అన్న మన ఇంట్లో పండుగ చేసినావు కదా అన్న, మన ఇంట్లో ఇట్లా ఈసారి బోనాలు చేద్దాం అనుకుంటున్నా, తొట్టలు తీద్దాం అనుకుంటున్నా. ఇక్కడ మాదాపూర్లో తొట్టలు తీసినారు, దాని ముంగట పోతురాలు కావాలన్నారు. పోతురాలు కావాలంటే ఇద్దరు సెట్ చేసి రెడీ చేసి అన్నీ రెడీ అయిపోయి ఇక అట్లా చేసి అట్లా ఆర్డర్ చెప్తుంటారు. మీకు పోతురాజుల సంఘాలు కూడా ఉంటాయి అనుకుంటాను. సంఘాలు ఇప్పుడు ఏర్పడ్డాయి, దాదాపు ఒక 3-4 సంవత్సరాల కింద నుంచి సంఘాలు ఏర్పడ్డాయి. దానికి ఒక నంబర్షిప్ అని పెడుతురు, రకరకాలుగా పెడుతురు. ఇక ఆ సంఘం ఉంటే కూడా మంచిదే.
ఏంది పద్ధతులు ఏంది అనేది తెలుసుకొని కూడా మనకు కూడా ఉంటుంది. ఇప్పుడు కొత్త వాళ్ళు వేస్తారు, వాళ్ళకి తెలియదు ఏంది. ఇప్పుడు ఆ సంఘం ఉంటే ఏమైనా ఆపద ఉన్నా ముందరకు వస్తుంది, ఏమైనా తప్పు చేసినా ముందరకు వస్తుంది. ఏమైనా నేర్చుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా నేర్పిస్తారు, ఆ టీం మెంబర్స్ అందరూ నేర్పిస్తారు అన్నట్టు. మీరు జాతర జరుగుతున్నప్పుడు సొరకాయల్ని గుమ్మడికాయల్ని కొరుకుతుంటారు, దూరంగా తీసుకెళ్తుంటే దాన్ని మీరు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దీని వెనకాల ఏదన్నా ముఖ్య కారణాలు ఏమన్నా ఉన్నాయా? అయితే ఇది ఒక 30 సంవత్సరాల కింద మా పెద్దనాయన ఏం చేసిండంటే, ఒక ఎల్లమ్మ గుడి ఉంది ఇసుబూడల, యాదగిరి నగర్ ఎల్లమ్మ గుడి ఉంది. ఆ గుడి కాడ గావు పట్టిండు, యాటపిల్ల, పెద్ద యాటపిల్ల. అది ఒక మనిషి మోయాలంటేనే రిస్క్ అయిపోతుంది. ఆ యాటని పట్టుకొని గల్లీలు గల్లీలు బస్తీ మొత్తం తిప్పిండు ఒక ఆయన. ఈ వేషం వేసిన మా పెద్దనాయన ఏం చేసిండు, ఉరుకుతూనే ఉరుకుతూనే అది దొరుకుతలేదు. తర్వాత ఇక అది ఒక 2 గంటలు అట్లనే ఆడిర్రు రిస్క్ పడ్డరు. గల్లీలు గల్లీలు తిరిగితే ఏ గల్లీ ఉండో తెలియదు, ఎవరు ఎక్కడ పోయారో తెలియదు. అది దాపెట్టేస్తారు అన్నట్టు, దొరకకుండా ఆట పట్టిస్తారు పెద్దలంతా. ఇక అది పట్టుకొని ఇక దొరికిండు ఆల్రెడీ. ఇక దాన్ని పట్టుకొని ఇట్లా నోరుతోటి ఈ మేకది ఇది ఉంటుంది, ఇది పట్టుకొని గుంజితే ఇది అంతే ఇది దాకా ఇట్లా వెళ్ళిపోతుంది ఆట. చేతోడు కాదు, మొత్తం నోరుతోటి ఇట్లా ఇట్లా కొరికేస్తారు. గావు పట్టేసిన తర్వాత రక్తం వస్తుంది. రక్తం లోపలికి బయటికి అక్కడ ఇక్కడ పడడం జరుగుతుంది, ప్రజల మీద పడుతుంది, మన ఎంబడి ఉన్నోళ్ళ మీద అంగిల మీద పడుతుంది, మొత్తం రచ్చ రచ్చ అయిపోతుంది. అది గావు పట్టేస్తారు. తర్వాత గావు పట్టిన తర్వాత శాంతి అయిపోతాడు. అది ఎందుకు గావు పడతారు అంటే, ఇప్పుడు ఎల్లమ్మ గుడి ఉంది కొత్తది, గుడి కట్టిరు, అలా విగ్రహం కూసబెట్టిరు. అమ్మవారికి శాంతి ఉండాలి, ఈ బస్తీకి శాంతి ఉండాలి. ఈ గావు పడితే బస్తీకి శాంతి ఉంటుంది, రక్తం చూపించాలి అమ్మవారికి. ఈ గావు పట్టినాక రక్తం శాంతించడానికి. అందుకే ఈ బోనాలు కూడా ఎందుకు చేస్తామంటే ఒక శాంతారం కోసమే, అమ్మవారికి శాంతించడానికి ఈ బోనాలు, ఈ గావు పట్టుడు, ఈ కోడి పిల్లలను కొడకడము, గావు పట్టడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీకు భయమేదా అలా కొరకడానికి అలవాటు అయిపోయింది? అట్లా మనం చేస్తుంటాం కదా, ఒక్కసారి ఫస్ట్ ఎట్లనో అనిపిస్తుంది. ఆ వేషం వేసినాక అమ్మవారు మన రూపాలు ఉన్నాక అమ్మవారిదే మొత్తం చేసేదంతా, మనది ఏముండదు. మనం పోతరాజమే కానీ రూపాలు ఉండేది అమ్మవారు, వాళ్ళే ఉంటారు. ఆ రూపంలో మనం కొరికేస్తాం. ఇక ఆ వృక్షశక్తిని ఎట్లుంటుందో, దైవశక్తి ఎట్లుంటుందో, మొత్తం ఎట్లుంటుందో అట్లా రూపం కనబడుతుంది అన్నట్టు. కొరికేస్తాం. ఇక కొరికేసి మొత్తం అమ్మవారికి రక్తం చూపించేసి శాంతి చేసేస్తాం. తర్వాత మళ్ళీ 2 రోజులు మనకి సుస్తు ఉంటుంది. ఇక మనం అది పెద్ద యాట ఇప్పుడు రక్తం చూపించినాం అమ్మవారికి ఎట్లుంటుంది, మనకు బరువు బస్తీలు అందరి కళ్ళన్నీ మన మీదనే, మనకు ఒక రక్షణ ఉండాలి. తర్వాత ఈ శాంతి అయిపోయాక మళ్ళీ మన మీదికి వెళ్ళి గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయలు కోసేసుకొని మన గురువులు తీసేస్తారు ఒక రోజు తర్వాత. ఏం కాలేదంటే లైట్. ఇలా మీకు రెడీ అవ్వడానికి ఒక గంట పైన పట్టుంటుంది. గంట, ఇప్పుడు మేకప్కి అర్ధగంట, దీనికి అర్ధగంట, మినిమం గంట పడుతుంది. ఈ మాలలు ఇవన్నీ కూడా పూజ నుంచి తెచ్చినవే ఉంటాయి. ఇవన్నీ ఎట్లా అంటే సంవత్సరం కొత్తవి వాడతాం. ఇక వేరేటోళ్ళు ఏమంటే నాకు తెలియదు. మనది ఎట్లా అంటే సంవత్సరం కొత్త లాగులు వేస్తాం. ఈ మూగలు కొనుక్కొస్తాం. ఈ మూగలు ఇవి 6 కిలోలు ఉంటాయి, ఇవి 3 కిలోలు ఉంటాయి. ఇట్లా ఈ లాగు కొనుక్కొస్తాం. మదీనా పోయి చార్మినార్ కాడ ఈ రవ్వలను మన తాత వేనుతాడు, మా నాన్న వేనుతాడు, ఇట్లా గట్టిగా వేనుతారు. వెనకడ ముసలోళ్ళు ఉంటే వేనుతారు. ఈ పూసలు గీసలు మొత్తం మనమే తయారు చేసుకున్నాం. ఎందుకంటే బయట కొనుక్కునేవి ఎట్లుంటాయంటే తెగిపోతాయి, ఒక్కసారి కట్టుకొని టెంపరీగా పడేసినట్టు ఉంటాయి. పర్మనెంట్గా ఉండాలి ఒక 5-6 సంవత్సరాలు అంటే మనం తెచ్చుకొని గట్టిగా అల్లుకొని ఈ దారాలు, ఈ కుచ్చులు ఇవన్నీ వేసుకుంటాం అన్నట్టు. ఎందుకంటే మనము ఎట్లా ఉండాలంటే బయటికి పోతే గంభీరంగా కనబడాలి. గంభీరంగా కనబడితేనే మనని చూస్తారు, మన దగ్గరకు వస్తారు అట్లా. ఇప్పుడు మీరు దాదాపు ఒక 10 ఏళ్ళుగా వేస్తున్నారు కదా, ఇంకా ఎన్ని ఏళ్ళు వేస్తారు మీరు? ఇంకా నాకు ఓపుకున్నంత వరకు ఇది అయితేనే ఉంటుంది. ఇక మనకి బలం ఎప్పటిదాకా, మా నాన్న ఇప్పుడు 55 సంవత్సరాలు ఉంటాడు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా వేసుకొచ్చిండు, 52 సంవత్సరాల దాకా వేసుకొచ్చిండు. తర్వాత నేను వేస్తున్నా. మీ పిల్లలు కూడా కొనసాగిస్తారు? ఇక చెప్పలేము, మనకి పెళ్ళయి పిల్లలు పుట్టి తర్వాత వాళ్ళకి ఇష్టం అయితే ఇలా దింపాలి. ఇప్పుడు నాకు ఇష్టం లేకుండా అయితే రాలే ఇలా మా డాడీ ఫీల్డ్కి. డాడీ ఎట్లా అంటే సాటర్డే సండే ఇట్లా ఖాళీగా ఉన్నప్పుడు నేను బయట తిరుగుతున్న దోస్తులతో అంటే మనకి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇట్లా బండి మీద కూర్చొని ఇన్షర్ట్ వేసుకుంటుండే, నేను అప్పుడు ఇన్షర్ట్ వేసుకొని పాయింట్ వేసుకొని తీసుకొని వెళ్ళిపోయి ఇక తాళాలు డోలు నేర్పిస్తుండే. నాకు సిగ్గు అవుతుండే,
నేను చదువుకున్నట్టు ఇళ్ళకి వస్తే నాకు ఎట్లనా స్నేహితులు బాగా ఆట పట్టించేవారు ఇలా వేయడం వల్ల ఏమన్నా? ఆ, గంభీరంగా ఎట్లా అంటే ఇట్లా దగ్గరకు వచ్చి ఇట్లా పిలిచి వెళ్ళిపోతుండే, మళ్ళీ నేను ఉరుకుతుండే వాళ్ళ వెంబడి, వాళ్ళ కింద పడిపోతుండే, ముగ్గురు నలుగురు మీద 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 పడిపోతుండే, మొత్తం ఎట్లా అంటే గీసుకుపోతుండే, వాళ్ళకి అంతా రక్తాలు వస్తుండే. వాడు ఉంటారు మా గల్లీలో 2 3 చింటూ ప్రకాష్ అని, వాళ్ళని కొడితే కాలు వాతలే పడిపోయినాయి. వాళ్ళు తెల్లారు వచ్చి మా కొడుకుని ఇట్లా కొడతావా అని అన్నారు వాళ్ళ అమ్మ. కానీ మీకు కొట్టినప్పుడు అలా కొడుతున్నారు అనేది మీకు తెలియదు కదా? అవు తెలియదు. మంచి జరగాలని కొడుతుంటారు. ఇక శాంతి అయిపోయాక కొడుతుంటే మనకు తెలుస్తుంది. శాంతి కాకముందు కొడుతున్నామో ఎవరు కొడుతున్నామో తెలియదు, మనకి ఎట్లా పోతున్నామో అసలు తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. శాంతి చేసేదాకా మనం అట్లా ఉండాలి. ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటారు కదా, మీ ఇంట్లో అమ్మాయిలు ఉంటారు కదా తప్పకుండా, అమ్మ అక్క చెల్లి అందరు, అక్కలు వాళ్ళకి పీరియడ్స్ అవి వస్తుంటాయి. మరి మీరు ఆ టైంలో ఒకవేళ మీరు ఇలా మాలలో ఇలా ధరించి ఉన్నప్పుడు వాళ్ళకి దూరంగా ఏమన్నా ఉండడం అలాంటివి ఏమన్నా ఉంటాయి? దూరంగా అంటే ఇప్పుడు వాళ్ళకి అంటున్నప్పుడు, ఇప్పుడు పండుగ ఉంది అంటున్నప్పుడు వాళ్ళకి తెలిసినవి ఉంటాయి కదా, ఇక సైడ్ అవి చేసేసుకుంటారు. మనం మన సేఫ్టీలో మనం ఉండిపోతాం. అంటే మాలలు వేసుకున్నప్పుడు వాళ్ళని చూడకూడదు, వాళ్ళకి దూరంగా ఉండాలి, మనం చూస్తే పాపం అంటుంది. ఇప్పుడు బోనాల పండుగ వస్తుంది, మనం అది వస్తుందని మనం కలగనం, మనం చెప్పలేం అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. దాన్ని బట్టి మనకు ఒక రూమ్ సపరేట్గా పెట్టేసుకుంటాం. ఈ సామాన్కి డోళ్ళకి అన్నిటికీ ఒక రూమ్ సపరేట్. ఎప్పుడు పోయినా కానీ మనం వంట అయినా కానీ స్నానం చేసుకొని పూజ చేసుకొని మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా డైరెక్ట్ పోవడము, ఎవరంటే వాళ్ళు తీయడము ముట్టుకోవడము ఇవి జరిగాయి. నిష్టంగా పెట్టుకుంటేనే మనం అమ్మవారు కాపాడుతుంది. లేకపోతే మనము అయిపోయింది ఇట్లా పడేసినామా దాన్ని తొక్కుకుంటూ పోయినామని అట్లా చేయొద్దు. చేస్తే ఏమవుతుంది అంటే అమ్మవారు మనకి మొత్తం ఉంట చెప్పేసేస్తుంది, మనం పండ పెట్టేస్తుంది. లేకపోతే ఏదో ఒకటి అయిపోతుంది, జ్వరం రావడము, కాలు చేతులు గుంజడము, కడుపులో నొప్పి వేయడం. ఏ హాస్పిటల్ పోయినా ఏ టెస్టులు చేయించినా ఏం కనిపించదు. మళ్ళీ మన తప్పు మనం తెలుసుకున్నట్టు మనకు అనిపిస్తేనే మళ్ళీ మనం రియలైజ్ అవుతాం, ఇది చేసినా నేను అందుకే నాకు ఇట్లా అయింది, నేను ఆయన దగ్గర పోతా, నేను మొక్కుతా, బొట్టైనా కొట్టించుకొని వస్తా అన్నట్టు మళ్ళీ వస్తారు. ఆహార పదార్థాల్లో ఏమన్నా నియమాలు ఉంటాయా? అంటే మాంసాహారాలు తినకుండా ఉండడం. అసలు మీరు ఇలా పోతురాజుల వేషాలు వేసినప్పుడు ఈ ఆషాఢ మాసంలో ఎటువంటి నిష్ట నియమాలు పాటిస్తారు? మేము పోతరాజు చేసేటప్పుడు, పోతరాజు అంటే మేము ఒక భక్తితోటి వేస్తాం, పైసా కోసం కాదు, ఒక భక్తితోటి. ఇప్పుడు మేము వేస్తాం బస్తీలో, వాళ్ళు ఎంతైనా అని మాట్లాడడం, వాళ్ళు ఫోన్ చేస్తారు రమ్మంటారు, చలో మేము వెళ్ళిపోతాం, డోర్లు పోతురాలు అన్నీ వేసుకొని మేమే రెడీ అయిపోతాం. వాళ్ళు ఏమని అని మనం ఒక పద్ధతితోటి తరతరాల నుంచి చేసుకొని వస్తున్నాం కాబట్టి మనం వేయాలి అంతే. ఇంకోటి ఏంటంటే పోతురాజుకి ఎట్లాంటివి ఉంటాయంటే ఒక్క పొద్దుతోటే వేసుకోవాలి. కొందరు పాలు తాగుతారు, అరటిపండు తింటారు, అది సెకండరీ. మన గురువు ఏం చెప్పిండో మనం అది చేస్తాం. నాకు ఇంతవరకు మంచినీళ్ళు కూడా తాగా పోతురాజు వేషం వేస్తే అయిపోయినాకనే. లేకపోతే పోతురాజు వేషం వేసినాక శాంతి అవుతామా బయటికి వెళ్ళినాక అప్పుడు దమ్ము అవుతుంది. మన గురువు ఏమైనా మంత్రి ఇచ్చిన నీళ్ళు ఇస్తే అప్పుడు తాగుతాం శాంతి అయినాక. ఈ శాంతి కాకముందుకు ఏం తాగం, తినం, ఫుడ్ కూడా తినం. అంటే వేషంలో ఉన్నప్పుడు అసలు ఆ జాతరలో ఉన్నప్పుడు మీరు ఏమి తినం. డైరెక్ట్ అమ్మవారు మనం రాత్రి అంతా జపం చేసుకుంటాం, పొద్దున ఏం ఖాళీ పెట్టేసుకుంటాం కడుపు. అమ్మవారు జపం, అయ్యవారు జపం, మనం గురువు ఏం నేర్పించిండో అవి జపాలు చేసుకుంటాం, సాధనాలు చేస్తాం. చేసినప్పుడు మనకు శక్తి అనేది ఉంటుంది, పరమాత్ముడు అనేది లోపల ఉంటాడు. ఆ పరమాత్ముడు శక్తి ఇస్తాడు. మనం ఏం తప్పు చేసినా కానీ మరి వేరే దృష్టితోటి చూసినా కానీ దేవుడు అంటారు లోపల, ఏమిరా సాయిగా నువ్వు ఎక్కడెక్కడ పోతున్నావు, ఏమేమి పనులు చేస్తున్నావు అని మనకి తెలివి చెప్పిస్తాడు. మనం ఏ తప్పు చేయకుండా మనం ఈ వేషంలో ఉన్నప్పుడు మన పద్ధతిలో మనం పోవాలి, మన పద్ధతిలో మనం నడుచుకోవాలి. ఎదుటోళ్ళని వేరే రకంగా చూడొద్దు. ఎవరైనా వచ్చినా కానీ అలా మర్యాదగా మాట్లాడాలి, అక్క చెల్లె అమ్మ అంతే. ఇట్లుంటుంది. ఈ అమ్మవారే శక్తి ఇస్తుంది మొత్తం. ఆమెను నమ్ముకొని పోయినప్పుడు ఆమెనే చూసుకోవాలి కదా. అట్లా ఇప్పుడు ఏమైనా అడ్డం గిడ్డం పడితే గురువు ఉంటాడు, గురువు వచ్చి చూసుకుంటాడు. అంతా అమ్మవారి దయ అంటారు. ఈ గజ్జలు, మీ మెడలో ఉన్న హారాలు ఇవన్నీ మొత్తం కలిపి ఒక 10 కేజీల బరువుని మోస్తున్నారు మీరు. 10 కేజీలు ఎక్కువ ఉంటుంది, 21 కిలో ఉంటుంది మొత్తం. ఇంకా దండలు గిండలు వేసుకుంటే 30 చిల్లర దాటిపోతుంది. దాదాపు మీలో సగం బరువుని మీ ఒంటి మీద వేసుకున్నారు మీరు. ఇవన్నిటికైనా బరువు పసుపు. ఈ బండారు పెట్టుకుంటామా, ఈ పసుపు అనేది ఇది పెట్టుకున్నప్పుడు మనకి బరువు అనేది కనిపిస్తుంది. ఇంకొకసారి అయితే ఇలా కొందరు వేరేటోళ్ళు కెమికల్ కూడా పసుపు కెమికల్ తెచ్చేస్తారు. అది పెట్టుకున్నప్పుడు మనం దండలు వేసుకొని రెడీ అయిపోయినాక, పోయినసారి వేసిన నేను, మనోళ్ళే అనుకుంటాం, మనం నమ్ముతాం, కలుపు అంటే కలిపేస్తారు. అట్లా ఏమైందంటే ఏది కలిపిరో ఏమో తెలియదు,
మొత్తం పెయ్యి అంట మంట మంటలు. మంట ఎట్లా అంటే నాకు ఏం సుధరాన్సలేదు, ఆ దండలదా లేకపోతే ఎఫెక్టు ఇలా ఏమైనా కలిపిరా తెలియదు. కావాలని కూడా చేస్తుంటారు. చేస్తారు, కావాలని కూడా చేస్తారు. మనోళ్ళే మనకి అరే ఇంక ఇట్లా ఉండదు, పేరు పోవద్దు, పేరు ఇట్లనే డీల్ చేసేసాలిని అన్నట్టు చూస్తారు. ఇవి పెట్టుకున్న ఒక అర్ధ గంట 2 గంటలు అయింది, నాకు అసలు మండుతూనే ఉంది, అసలు మంట తగ్గుతలేదు. ఇక ఏం చేసిన నేను మా గురువు ఫోన్ చేసిన లైవ్లో. ఇక రెడీ అయినాక గంట అయింది, రెడీ అయ్యి ఇట్లనే కూర్చున్నా. గంట ఇంకా ఒక అర్ధ గంట అయితే స్టార్ట్ అవుతుంది అని అంటే మా గురువుకు ఫోన్ చేసిన, ఇట్లా అప్ప ఇట్లా అవుతుంది అంటే నువ్వు ఒక గ్లాస్ వాటర్ తాగేసి నన్ను గురువుని తలుచుకొని అని అన్నాడు. అప్పగారిని తలుచుకొని వాటర్ తాగేసి అంటే వాటర్ తాగిన. వాటర్ తాగగానే ఒక్క 10 సెకండ్ల మొత్తం రిలీఫ్ అయిపోయింది బాడీ అంతా. ఆ మంట అనేది పోయింది. వేడి ఎట్లా అంటే మంటల ఈడ మంట పెడితే చెక్క ఎట్లా తగులుతుంది వేడి అట్లా కడుతుంది, మొత్తం వేడి కొడుతుంది. ఏం అర్థమైతే లేదు. ఇప్పేయాలరా బాయ్ ఈ పూతరాశం ఇప్పుడు ఇప్పేసి ఇంటికి వెళ్ళిపోవాలి అన్నట్టు ఫీలింగ్ అయిపోయింది నాకు. అంటే మీ గురువు గారు జస్ట్ ఒక మాట చెప్తే మీకు అంత రిలీఫ్ వచ్చింది అంటే వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయినా. ఫోన్ చేయలే ఇంటికాడ, చెప్పకుండా వెళ్ళిపోయి నేను నా అంతలో నేను రెడీ చేసుకొని 2-3 తీసుకుపోయి రెడీ చేసి 4 వేసినాం. ఇక నా బాచిపల్లి మల్లన్నపేట అని బాచిపల్లి మియాపూర్ దగ్గర ఉంటుంది, ఆడ వేసిన. ఇక నాకు అయిపోదు అవుతుంది, ఏం చేయాలి, మందు గిట్ల ఏం తాగం, పూతరా చేసి వేసి మందు అస్సలు ముట్టం. ఇక వేరేటోళ్ళ వాళ్ళైనా పెద్ద మనుషులు వేస్తే మా ఎంబడి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అడిగి వాళ్ళకి పోస్తాం. ఇక మనకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు రిలేటివ్స్ వస్తారు మన ఎంబడి, ఇప్పుడు 2-3 అన్న వాళ్ళు వస్తారు మనకి ఇట్లా సేవ చేయడానికి అట్లా ఇట్లా. మనం వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం మర్యాద అనేది మనం తాగం. మా గురువుల దాంట్లో ఎవరు మా డాడీ ఇట్లా ఎవరు ఒక టైంలో మా డాడీ తాగేది ఎట్లా నార్మల్ టైంలో, ఇప్పుడు ఎవ్వరు తాగం. 15-20 సంవత్సరాలు అయింది మందు కూడా బంద్ చేసి ఇప్పుడు మంచిగా ఉన్నాం. రీసెంట్గా ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు కట్టి మల్లన్న స్వామి కళ్యాణం చేసుకున్నాం. ఇక అమ్మవారి దయ ఎవరి దయ నమ్ముకొని ఇట్లనే చేసుకుంటూ పోతున్నాం. పనులు కూడా వాళ్ళు మేము ఎంత మంచిగా చేస్తేనే మాకు కూడా అట్లనే చెప్తారు. పనులు కూడా మాకు చుట్టాలు కూడా ఎట్లా అంటే ఈ పనులు అయితే ఎవరైతే పనులు చేస్తామో ఎవరైతే పోతురాలు ఎవరైతే ఇంట్లో వేస్తామో వాళ్ళే మాకు చుట్టాలు లేక. ఏ దావతున్నా ఏడికి పోలేం. ఇప్పుడు ఆర్డర్ వచ్చిందంటే ఆర్డర్ కాడికే పోతాం. ఈ బరువులు ఇప్పుడు ఇవన్నీ కట్టుకున్నారు కాబట్టి ఈ వేషధారణలో మీకేం అనిపించదు. ఇదంతా తీసేసిన తర్వాత మీకు నొప్పులు పుట్టడం అలాంటివి ఏమైనా అనిపిస్తాయా? మనకి బందోబస్తు లేకపోతే నొప్పులు అనిపిస్తాయి. బందోబస్తు ఉందనుకో ఇప్పేసినాక మనం మళ్ళీ మన గురుదండం తలుచుకొని ఇప్పేసి స్నానం చేసినాం అనుకో వేడి నీళ్ళతోటి ఏ నొప్పులు ఉండవు, ఇక రిలీఫ్ అయిపోతాయి. ఎక్కువ ఆడి అలసిపోయి ఉంటే వేడి నీళ్ళతోటి స్నానం చేస్తాం. వేడి నీళ్ళతోటి చేస్తే కొంచెం రిలీఫ్ అవుతుంది, మంచి నిద్ర పడుతుంది. ఇప్పుడు ఆషాఢ మాసంలో మీకు బాగా ఆఫర్స్ ఉంటాయి కదా పోతురాజులకి. అవును. మరి ఆషాఢ మాసం తర్వాత ఏం చేస్తారు? ఆషాఢం తర్వాత ఇప్పుడు ఈ బోనాలు వచ్చింది కాబట్టి పోతురాజు చేస్తాం. మళ్ళీ ఇప్పుడు బోనాలు శివసత్తులు ఉంటారు, శివసత్తులు బోనం ఎత్తుకొని ఆడతారు. వాళ్ళకి డోలు కొట్టాలంటే ఎవరు కొట్టాలి? పోతురాలు కొడతారు, లేకపోతే మేమైనా కొడతాం. మేము ఒగ్గోలం కదా, ఒగ్గోలం కాబట్టి పోతురాలు కొట్టరు. మేము ఒగ్గోలం కాబట్టి డోలు కొడతాము, ఈ పోతురాజు చేసి వేస్తాము, ఎల్లమ్మ కథలు చెప్తాం, మల్లన్న కథలు చెప్తాం, పోషమ్మది మంచికి చెడ్డకి అన్నిటికీ చెప్తాం. ఇది అయిపోయింది అనుకో, ఇది అయిపోగానే ఇంకో బోనం ఉంది, నాకు బోనం ఆర్డర్ వచ్చింది. వాళ్ళు శివశక్తులు ఎత్తుకుంటారు. 2-3 ఇంకా 2 డోలు తీసుకొని పోయి నేను భారతి ఇచ్చి పాట పాడి డోలు కొడుతూ ఉంటాం అమ్మవారి బోనం గుడి దాకా. అట్లా ఇప్పుడు మీరు పోతురాజుల వేషధారణలో వేస్తుంటారు కదా, వేసినప్పుడు అమ్మవారు మీ మీదకి వస్తారు. అమ్మవారు మీదకి రావడానికి మీరు క్షుద్ర పూజలు చేస్తారు, నరబలి ఇస్తుంటారని కొంతమంది వ్యాఖ్యలు చేస్తుంటారు. అది ఎంతవరకు నిజం అసలు? నర్రబలి అంటే నరబలి ఏముండదు. ఈ నరుణ్ణి చంపే అంత మునగాళ్ళు అయితే ఎవరు లేరు కదా. అంటే అమావాస్యకు కూడా ఏవో పూజలు చేస్తుంటారని. అమావాస్యకి చేసే పూజలు ఎట్లాంటి అంటే మనం మంచి చేస్తాం కానీ చెడు అయితే నేర్చుకోలేదు. అమావాస్యకు మీరైతే పూజలు చేస్తారు, మంచి కోసం చేస్తారు. మన ఇంటికి చేస్తాం, మన ఇంట్లో గుళ్ళ దేవునికి చేస్తాం. ఇంకోటి గుమ్మడికాయలు కొట్టడము, నిమ్మకాయలు కోసేయడము, కొబ్బరికాయలు కొట్టడం. ఈ విద్య అనేది మన గురువులు నేర్పిస్తే మనం చేసుకుంటాం. వాళ్ళు నేర్పించలేదు అనుకో, నీకు ఇప్పుడు వద్దు, నీకు ఎందుకు, ఇప్పుడు ఇంకా చాలా టైం ఉంది, ఈ ఏజ్ వచ్చినాక నేర్చుకో, నేను నేర్పిస్తా, ఇప్పటిదాకా మంచిగా ఉండు, గురువు అనేది ఏందో తెలుసుకో, ఫస్ట్ తెలుసుకున్న తర్వాత నీకు అన్నీ నేర్పిస్తా, అన్నీ చేస్తా అని అంటారు. అట్లా మీరు నాట్యాలు చేస్తుంటారు కదా జాతరలో, దానికి ప్రాక్టీస్ ఏమైనా చేస్తారా? ప్రాక్టీస్ ఏం లేదు. మా డాడీ ఎంబడి పోయినప్పుడు నేను చూస్తుండే, ఒక్కసారి 2 సార్లు 10 సార్లు చూసిన. 10 సార్లు చూసిన తర్వాత నేను ఇంటికాడ బిల్డింగ్ పైన టెర్రస్ ఉంటుంది, ఆ
ఆ టెర్రస్ మీద ఈ తాళ్ళు తీసుకుపోయి నేను ఎగురుతుండే. అట్లా రకరకాలుగా డ్యాన్స్ చేస్తుండే నేను కూడా. ఇట్లా ఎగిరిండు మా నాన్న, మా పెద్దనాయన ఇట్లా ఎగిరిన వీడియోలు ఉంటుండే. ఆ వీడియోలు చూసుకుంటా వీళ్ళు ఇట్లా చేసిరు, వాళ్ళు అట్లా చేసిరు, ఇప్పుడు కొత్త కొత్త ఇట్లా ఇట్లా ఆడుతురు, ఇట్లా చందు పైలవాన్ ఇట్లా ఆడుతారు, రకరకాలుగా ఆడుతారు అందరూ. అట్లా చేద్దామని కోరిక ఉంటుంది. అట్లా బిల్లి మీద పోయి నేను చేస్తుండే అప్పుడప్పుడు. అలా అలవాటు అయిపోయింది. ఇక డాడీ కూడా ఒకసారి నేను సడన్గా చేస్తుంటే ఒకసారి పైకి వచ్చేసిండు దన్ను పని చూసిండు. ఈయనకి బాగా కోరిక ఉంది, ఈయనకి వేయాలని చెయ్యాలని అని చెప్పి మనసులో పెట్టుకొని ఒకరోజు ఏం చేసిండు, మా నాన్న నేను వేద్దామని అనుకున్న తర్వాత ఏం చేసిండు, వేరే టైం వేయించిండు. వేయించిన తర్వాత నువ్వు వేసుకున్న తర్వాత నేను పెయింట్ వేసుకుంటా అన్నాడు. ఆయన వేసుకోలే, ఇక పెయింట్ వేసుకోలే, నేను ఇంకొక ఆయన వేసేసినాం. అట్లా ముందడ పడేసిండు నన్ను. ముందడ పడేసి ఇక ఆయన సైడ్ అయిపోయాడు, నిలబడ్డాడు. మనం మంచి చెడ్డ చూసుకుంటాడు. ఇప్పుడు జాతరలో శాఖ ఇస్తుంటారు కదా, శాఖ కళ్ళు శాఖ బరండి వస్తారు. ఇంకోటి అమ్మవారికి సల్ల ఎందుకు పెడతారు అంటే అమ్మవారు చల్లగా దూపలతో ఉంటుంది కాబట్టి, అమ్మవారు చల్లగా మనం చూడాలి కాబట్టి చల్ల శాఖలు, చింతపండు ఉల్లిగడ్డ పెరుగు అవన్నీ బెల్లం కుండల గురిగిలా పోసి కింద అమ్మవారు పరమాన్నం పెట్టి ఆపకొమ్మలతో బోనాలు చేసి రంగరంగ పట్టి చీరలు కట్టుకొని మంచిగా అందంగా రెడీ అయ్యి అమ్మవారికి శాఖలు పెడతారు. ఇంకోటి కళ్ళు శాఖ పెడతారు. ఒకళ్ళు నాటుకోడులు తెస్తారు, జోడి అమ్మవారికి జోడి పోయాలంటారు. శాఖ పెట్టి బరండి శాఖ పెట్టి అలా మొక్కులు ఏమున్నాయో చల్లగా కాపాడు తల్లి, మీరు చల్లగా ఉండాలని దీవెనలతోటి మొక్కుతారు. వాళ్ళు అమ్మవారు ఎట్లయితే మొక్కుతుందో సత్యంగా వీళ్ళు కూడా అట్లనే కరుణిస్తారు. ఆ శాఖలో భాగంగా కళ్ళు పోస్తుంటారు కదా, అది కొంతమంది పోతురాజులు బయట కూడా తాగుతుంటారు అనేసి ఒకటి ఉంది. అది అట్లా ఎవరు తాగరే. ఇంతవరకు అయితే నేను మా నాన్న దాంట్లో ఏడైతే పోయినానో చూసిన కాడికైతే కళ్ళ సాగు పెట్టిరు, కానీ మన తాగడం ఎవరు పోతురా దేశం మీద తాగడం చూడలే. ఇక వేరేటోళ్ళు ఎవరైనా బయట ఎక్కడ తెలియకుండా తాగొచ్చేమో, కానీ మనం చూసిన కాడికైతే ఎవరు తాగలే, ఎవరు అట్లాంటి చెడు చేయలే. మీరు ఆఖరిగా అసలు ఇందాక అన్నారు గవర్నమెంట్ నుండి ఏదైనా సపోర్ట్ ఉంటే బాగుండేది, ఉద్యోగాలు ఇప్పిస్తారు అన్నారు కేసీఆర్ అన్నారు, అది జరగలేదు అనేసి. మీ నుండి ఏదైనా ఒక సహాయం కావాలి అనుకుంటే గవర్నమెంట్ నుండి ఏమడుగుతాం? మనకి మన కళాకారులు చాలామంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. కొన్ని దగ్గర ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు, కొందరికి ఇవ్వలేదు. ఇంకోటి అందరికి నెలకి పింఛన్ వచ్చినట్టు ఇట్లా 5000 ఒక 10,000 ఇట్లా గవర్నమెంట్ నుంచి మనిషికి 10,000 5,000 ఒక ఎంతో అంత ఒక నెలకి ఇట్లా అకౌంట్లలో పడేటట్టు చేస్తే కళ్ళ అభివృద్ధికి మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళ ఖర్చులకి, ఎందుకంటే ఇప్పుడు పని ఉంటేనే పోవాలి, పని లేకపోతే ఇంటికాడనే, ఎవడైనా పిలుస్తేనే పోవాలి, ఆడు పిలవకపోతే ఇంటికాడనే. మనకు సొంతంగా ఏమైనా పని వస్తే ఇంకో మనుషులను మాట్లాడుకోవాలి. ఆ మనుషులు కూడా దొరకని నమ్మకం తక్కువ, ఈ పట్టుకున్నాడు మళ్ళీ ఆగమైపోతాడు. ఇట్లా మనకి ఇట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి అలా ఖర్చులకి, ఇంట్లో మాటికి ఖర్చులకు ఒక 5,000 నెలకి ఇట్లా ఇచ్చినా, ఒక 10,000 ఇచ్చినా కానీ వాళ్ళు ఎంతో సంబరపడిపోతారు. ఇప్పుడు ఇలా కేసీఆర్ ఎట్లా అంటే, ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ కూడా అడిగినాము, మన చాలామందికి అడిగినాము, హరీష్ రావు కూడా కుమ్రేలి కాడ అడిగినాము, చేద్దామన్నాడు. ఇక వాళ్ళ టెన్షన్లు వాళ్ళకుంటాయి, మన టెన్షన్లు మనకు ఉంటాయి. ఇదాన్ని అడిగి అయితే పెట్టినాం, చేద్దామని అన్నారు. అది ఎప్పుడవుతుందో తెలియదు. ఇంకా కేసీఆర్ని ఏం అడుగుతున్నా అంటే, చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది, అందరూ చల్లగా బతుకుతారు. చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో. కష్టం పడలేక పైసలు లేక అప్పట్లో చనిపోయారు చాలామంది. అట్లా అవన్నీ జరగకుండా ఎంతో అంత నెలకి ఇట్లా అకౌంట్లో పడేటట్టు ఐడెంటిటీ కార్డ్స్, ఎప్పుడైనా టెంపుల్కి పోయినా, ఎల్లమ్మ గుడికి పోయినా, పలానా పోతరాజు, పలానా ఒగ్గు కళాకారుడు అన్నట్టు ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తే మనని రూపాయలు పంపించేటట్టు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇంకా ఎన్నో ఏళ్ళు ఇలానే పోతురాజుల వేషధారణ వేస్తూనే ఉండాలి. అలానే మీరు ఏమైతే కోరుకుంటున్నారో గవర్నమెంట్ నుండి మీకు సహాయానికి కూడా ఏదో ఒకటి దొరికి ఉండాలనేసి నేను అనుకుంటున్నాను. సో పిల్లగానే వచ్చినందుకు ధన్యవాదాలు మహంకాళి అమ్మవారి తమ్ముళ్లకు. థ్యాంక్ యూ సో మచ్.